కాంగ్రెస్కి లోకల్ స్టాండ్ ఎక్కడ ఉంటుంది? మొట్టమొదటి ఎన్నికలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోటీ చేసినప్పుడు వారి మీద పోటీకి పెట్టి వారిని ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు. వీళ్ళు మాట్లాడితే రాజ్యాంగం గురించి ఎట్లా? ఎస్టీలకు ఎస్సీలకు రిజర్వేషన్స్ ఎక్కడ తీసేస్తారేమో అని చెప్పి మీలాంటి ఎంపీలకి ఓట్లు కూడా తగ్గి చాలా చోట్ల ఓటర్స్ దూరం అయ్యారు బీజేపీకి అనేది వాస్తవం. ఈరోజు 1,00,000 కోట్ల బడ్జెట్లో పెట్టిన తర్వాత ఎస్టీలను ఎస్సీలను మీరు ఆకట్టుకోవడం జరిగింది. సో ఏ రకంగా చూస్తారు దీన్ని? దురదృష్టం ఇది. ఎందుకంటే మోడీ గారి క్యాబినెట్ మీరు మొదటి నుంచి గమనిస్తే 12 మంది దళిత మంత్రులు ఉన్నారు, 8 మంది ట్రైబల్ మంత్రులు ఉన్నారు, 8 మంది మహిళా మంత్రులు ఉన్నారు, 8 మంది మైనారిటీ మంత్రులు ఉన్నారు, 27 మంది ఓబీసీలకు మంత్రి పదవి ఇచ్చారు. మోడీ గారి క్యాబినెట్లో 80% మోడీ గారి క్యాబినెట్లో 80% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు ఉన్నారు. మిగతా ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా క్యాబినెట్ కూర్పు గురించి మాట్లాడుతున్నా వీఆర్ ఫర్ దెమ్. కానీ మమ్మల్ని వాళ్ళకి దూరం చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మేము వాటిని వేటిని పట్టించుకోకుండా మళ్ళీ చెప్తా ఉన్నాం, సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం ఖచ్చితంగా మేము అమలు చేస్తున్నాం. అందుకనే అంత్యోదయ వైపే మా అడుగులు పడుతున్నాయి తప్ప మా అడుగులు ఎక్కడ తడబడలేదు.